డియర్ స్టూడెంట్స్, నిన్నటి ఈ వీడియోలో మనం క్రామర్స్ మెథడ్ నేర్చుకున్నాం. మ్యాట్రిక్స్ చాప్టర్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యాట్రిక్స్ చాప్టర్లో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఈ రెండు క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు నేర్చుకుంటే మీకు ఏదో ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్స్లో. కనుక ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఇది లాంగ్ క్వశ్చన్, 7 మార్క్స్ ప్రాబ్లం. మీరు నిన్న క్రామర్స్ మెథడు, ఇన్వర్షన్ మెథడ్ ఈరోజు చెప్పేది. ఇవి రెండు లాంగ్ క్వశ్చన్స్, 7 మార్క్స్ ప్రాబ్లం. సరే, ఈరోజు ఇన్వర్షన్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఈక్వేషన్స్ ఇస్తాడు. ఏమి ఈక్వేషన్ ఇచ్చిండు? ఫస్ట్ ఈక్వేషన్ x + y + z = 1, 2x + 2y + 3z = 6, x + 4y + 9z = 3 అనే ఈక్వేషన్స్ ఇచ్చి దీన్ని మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో సాల్వ్ చేయమంటాడు. చేయమంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనంటే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్లోని కోఎఫిషియెంట్స్ని మ్యాట్రిక్స్లో రాసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్లో ఫస్ట్ ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ 1 1 1, సెకండ్ ఈక్వేషన్లోది కోఎఫిషియెంట్స్ 2 2 3, థర్డ్ ఈక్వేషన్లో వాడు ఇచ్చిన ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్ 1 4 9. దీన్ని మ్యాట్రిక్స్ ఏగా తీసుకోవాలి. ఇచ్చిన ఈక్వేషన్ XYZలలో ఉంది కనుక X XYZ అని ఒక మ్యాట్రిక్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈక్వల్ టు ఇచ్చిన కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని D అనే మ్యాట్రిక్స్గా తీసుకొని దాన్ని ఒక మ్యాట్రిక్స్లో రాసుకోవాలి. 1 6 3. ఇచ్చిన ఈక్వేషన్లోని XYZ కోఎఫిషియెంట్స్ మ్యాట్రిక్స్ ఏలో ఉంటాయి. ఈక్వల్ టు ఇచ్చిన కాన్స్టెంట్స్ D అనే మ్యాట్రిక్స్లో ఉంటాయి. X అనేది XYZలలో ఈక్వేషన్ కనుక Xగా తీసుకుంటాం. ఇప్పుడు A X D ఈ మూడు మ్యాట్రిక్స్ని తీసుకొని రాసుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే A1 అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్లోని ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రో కాలం తీసేయగా మిగిలిన నెంబర్స్ 2 3 4 9 2 3 4 9 తీసుకొని దీని డెట్ వాల్యూ కనుక్కోవాలి. ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం ఏ విధంగా అనుకోవాలి. ఫార్ములా ఇది ABCD అనుకుంటే A × D - B × C ఫార్ములా. లేదు ఫార్ములా ఐడియా లేదు అని అంటే ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసి మధ్యలో మైనస్ పెట్టి ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. అప్పుడు 2 × 9 18 - 3 × 4 12, 18 - 12 6. ఇది A1గా తీసుకున్నాం. నెక్స్ట్ B1 అని అంటే నెక్స్ట్ ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్కు ఫస్ట్ A1గా తీసుకున్నాం. నెక్స్ట్ B1 రావాలంటే సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని రో కాలం తీసేస్తే మిగిలినవి 2 3 1 9 2 3 1 9 తీసుకొని దీనికి ముందట మైనస్ పెట్టుకోవాలి. ఆల్టర్నేట్గా ఫస్ట్ మ్యాట్రిక్స్కు ప్లస్, సెకండ్ మ్యాట్రిక్స్కి మైనస్, నెక్స్ట్ థర్డ్ మ్యాట్రిక్స్కి ప్లస్, నెక్స్ట్ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇట్లా ఆల్టర్నేట్గా అన్నిటికీ పెట్టుకుంటూ పోవాలి. ఫస్ట్ దానికి ప్లస్ కనుక ఏం పెట్టలేదు, సెకండ్ దానికి మైనస్, మళ్ళీ నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకున్నప్పుడు ప్లస్ పెట్టాలి, ఫోర్త్ వన్ తీసుకున్నప్పుడు మైనస్ పెట్టుకోవాలి. ఇప్పుడు B1 చెప్పుకుంటున్నాం. B1 ఏం చేసినాం, మైనస్ పెట్టుకొని 1 ఉన్న రో కాలం తీసేసి 2 3 1 9 డెట్లో తీసుకొని దీని డెట్ వాల్యూ కనుక్కోవాలి. మళ్ళీ ఏ విధంగా అనుకుంటాం, 2 × 9 మైనస్ ఆఫ్ 2 × 9 18 - 3 × 1 -3 18 - 3 15 మైనస్ ఉంది కనుక -15. ఇది B1 మ్యాట్రిక్స్ యొక్క డెట్. సేమ్ అదేవిధంగా థర్డ్ ఎలిమెంట్ 1 ఉంది, సేమ్ అదే 1 C1గా తీసుకోవాలి. థర్డ్ ఎలిమెంట్ని C1గా తీసుకొని అదేవిధంగా థర్డ్ ఎలిమెంట్ ఏమవుతుంది, 1 ఉంది. ఈ 1 ఉన్న రో కాలం, థర్డ్ ఎలిమెంట్ యొక్క రో కాలం తీసేస్తే 2 2 1 4, దాన్ని C1లో 2 2 1 4 తీసుకున్నాం. తీసుకొని దీని డెట్ వాల్యూ అనుకోవాలి. 2 × 4 8 - 2 × 1 2 8 - 2 = 6. నెక్స్ట్ ఫోర్త్ ఎలిమెంట్ ఏముంది, 2 ఉంది. ఫోర్త్ ఎలిమెంట్ 2 ఉంది. ఆ 2 ఉన్న రో కాలం తీసేస్తే 1 1 4 9 1 1 4 9. ఇప్పుడు దీంట్లో కూడా 1 1 4 9 తీసుకున్నాం. మళ్ళీ ఇది A2 అనుకున్నాం. దీనికి ఏం చేయాలి, ఆల్టర్నేట్గా ప్లస్ మైనస్ తీసుకుంటున్నాం. ఇది ప్లస్ కనుక ఇప్పుడు A2 మైనస్ వస్తుంది. మైనస్ ఆఫ్ సేమ్ డెట్ మళ్ళీ 1 × 9 9 1 × 4 4 9 - 4 5 మైనస్ ఉంది కనుక -5. నెక్స్ట్ B2 ఎలిమెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదేవిధంగా నెక్స్ట్ దీన్ని అయిపోయింది కదా ఫోర్త్ ఎలిమెంట్. ఇప్పుడు ఫిఫ్త్ ఎలిమెంట్ రో కాలం తీసేసి 1 1 1 9 తీసుకొని నెక్స్ట్ దీనికి డెట్ కనుక్కోవాలి. 1 1 1 9 1 1 1 9 తీసుకొని దీని డెట్ వాల్యూ 1 × 9 9 1 × 1 1 9 - 1 8గా తీసుకోవాలి. సేమ్ యాస్టీజ్గా అదేవిధంగా మిగతా వాటి కూడా ఎలిమెంట్స్ అన్నిటినీ తీసుకొని ఈ విధంగా డెట్లో చేయండి. ఈ ముందు ఏ విధంగా చేసినామో అదే విధంగా అన్ని మొత్తం టోటల్ 9 ఎలిమెంట్స్ ఉంటాయి. 9 ఎలిమెంట్స్కి అదేవిధంగా డెట్ వాల్యూస్ కనుక్కొని అన్నీ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత నెక్స్ట్
అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటిది? A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. ఏ వాల్యూస్ ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నట్టు ఆల్రెడీ మనం ముందు A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 వాల్యూస్ ఆల్రెడీ మనం కనుక్కున్నాయి ఇగో ఇక్కడ రాసుకోవాలి. A1 అంటే ఎంత వచ్చింది? 6, A2 -5 అట్లా ఇవన్నీ వాల్యూస్ని ఈ డెట్లో రాసుకోవాలి. ఇది అడ్జాయింట్ ఏ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డెట్ ఏ వాల్యూ ఏ విధంగా అనుకోవాలో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. అదేవిధంగా అదేంటిది మ్యాట్రిక్స్ డెట్ ఏ ఆల్రెడీ మనం డెల్టా వాల్యూ -3 అనుకున్నాం. ఇది ఏ విధంగా వస్తుందంటే మీకు ఆల్రెడీ తెలుసు. లేదు అంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం డెల్టా వాల్యూ ఏ విధంగా కనుక్కోవాలి అన్నది. ఏంటిది? క్రామర్స్ రూల్లో డెల్టా వాల్యూ ఏ విధంగా కనుక్కోవాలన్నది చెప్పుకున్నాం. అక్కడ ఒకసారి మళ్ళీ చూడండి, మీకు డౌట్ ఉంటే. ఇది డైరెక్ట్ ఇక్కడ వాల్యూ ఇచ్చేసినాం, అక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం కనుక డెల్టా ఈక్వల్ టు -3 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటిది? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. అడ్జాయింట్ ఏ కనుక్కున్నాం మనం, ఇప్పుడు డెట్ ఏ వాల్యూ కనుక్కున్నాం. ఆ రెండింటిని ఇక్కడ రాస్తే అడ్జాయింట్ ఏ వాల్యూ ఇది డెట్ ఏ ఎంత వచ్చింది? -3 వచ్చింది కనుక ముందుకు రాసేసినాం బై డెట్ ఏ. ఇక్కడ బై రాసే బదులు ఇక్కడ ముందుకు రాసినాం -1/3 ఇంటూ ఇది అడ్జాయింట్ ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా మనం అనుకున్నది ఏ ఇన్వర్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి? సాల్వ్ చేయాలంటే ఎక్స్ వాల్యూ కావాలి. మరి ఎక్స్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది? ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఏ ఇన్వర్స్ ఇక్కడ కనుక్కున్నది రాసుకున్నాం. ఇంటూ డి అంటే ఫస్ట్ స్టెప్లో రాసుకున్నాం. ఈక్వల్ టు ఇచ్చిన కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో 1, 6, 3ని డిగా తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. మరి మల్టిప్లై ఏ విధంగా చేయడం అంటే చూడండి, ఫస్ట్ మ్యాట్రిక్స్లోని రోతోని సెకండ్ మ్యాట్రిక్స్లోని కాలంను మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్తో ఫస్ట్ దాన్ని, సెకండ్ ఎలిమెంట్తో సెకండ్ది, థర్డ్ ఎలిమెంట్తో థర్డ్ దాన్ని మల్టిప్లై చేయాలి. 6 × 1 6, -5 × 6 -30, 1 × 3 3. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ రో సేమ్ ఇదే కాలం, మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్తో ఫస్ట్ది, సెకండ్ ఎలిమెంట్తో సెకండ్ది, థర్డ్ ఎలిమెంట్తో థర్డ్ది. అప్పుడు -15 × 1 -15, 8 × 6 48, -1 × 3 -3. అదేవిధంగా థర్డ్ రో కాలంను మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుంది. వీటిని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి. -21, 30, -12. చూడండి 6 + 3 9, -30 + 9 -21. అదేవిధంగా దీన్ని సింప్లిఫై చేస్తే 30, దీన్ని సింప్లిఫై చేస్తే -12 వస్తుంది. ఇప్పుడు ముందట ఏముంది? -1/3 ఉంది. /3 మైనస్ను /3ని దీనికి బై చేస్తే డివైడ్ చేస్తే మైనస్కి మైనస్ క్యాన్సల్ అయితే 3 7 జా అంటే ఫస్ట్ ఏమొచ్చింది 7, 3 30/3 క్యాన్సల్ చేస్తే 10 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కనుక -10. ఇక్కడ -/3 ఉంది, మైనస్కి మైనస్ క్యాన్సల్ అవుతుంది. 12/3 అంటే 4 అంటే 7 - 10 4 వచ్చింది. ఇదంతా దేని ఈక్వల్ టు? ఎక్స్ ఈక్వల్ మనం అనుకున్నదంటే ఎక్స్ అంటే ఏంటిది? ఎక్స్ వై జెడ్. x = 7, y = -10, z = 4. ఇది ఫైనల్ ఆన్సర్. x = 7, y = -10, z = 4. ఇది ఇంపార్టెంట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన క్రామర్స్ మెథడు, ఈ ఇన్వర్షన్ మెథడ్, ఈ రెండు నేర్చుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్గా మీరు 7 మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ రెండు మెథడ్స్ నేర్చుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.